హలో, కాబోయే ఎమ్మెల్యే సార్ ఎక్కడా? అర్జెంట్గా ఇంటికి వస్తే మీతో ఒక విషయం మాట్లాడాలి. త్వరగా ఇంటికి రా. మహేష్, కాఫీ. ఏంటి అంత సీరియస్గా ఉన్నావు? నీకు అనవసరం. హర్ష స్కూల్ నుంచి రాలేదా? టైం అవుతుంది, వచ్చేస్తుంటుంది. మహేష్, చిన్న రిక్వెస్ట్. నచ్చితే యాక్సెప్ట్ చేస్తా, చెప్పు. ఈ చిరాకు, కోపం, అరవడం ఇవన్నీ తగ్గించుకుంటే మంచిది. థ్యాంక్ యూ ఫర్ యువర్ సజెషన్, బట్ ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్. అమ్మా, హర్ష, ఇటురా. కల్చరల్ యాక్టివిటీస్లో నీ పర్ఫార్మెన్స్ తగ్గుతుందని మేడం చెప్పారు. నెక్స్ట్ టైం రిపీట్ కాకుండా చూసుకో. ఓకే నాన్న. మహేష్, హర్షతో అంత హార్ష్గా ఉండొద్దని ఎన్నిసార్లు చెప్పాను? నీకు భయపడేది డే టు డే ఇన్ఫీరియర్ కాంప్లెక్స్ డెవలప్ చేసుకుంటుంది, ఫ్రీగా ఉండలేకపోతుంది. మహేష్, మయూరి, నన్ను ఎడ్యుకేట్ చెయ్యకు. థ్యాంక్ యూ. మహేష్, నీ పొలిటికల్ పవర్, డబ్బు నిన్ను మంచి తన్నిని మాత్రం చేయలేవు. మహేష్, రే మహేష్, అర్జెంట్గా రమ్మన్నావు కదరా, ఏమైంది? రా రా, కాబోయే ఎమ్మెల్యే సార్ రా. స్ట్రేట్గా పాయింట్కి వస్తా. లక్ష్మీపురంకి ఆనుకొని ఉన్న 20 ఎకరాల ల్యాండు, అదే ఫారెస్ట్ భూములు, అవి నాకు కావాలి. రే, ఆ భూములు ఆల్రెడీ డిస్ప్యూట్లో ఉన్నాయని తెలుసు కదరా. వాటి జోలికి వెళ్తే మనం కొత్త ఇష్యూస్ని ఫేస్ చేసినట్టేరా. రే, నువ్వు ఎమ్మెల్యేవిరా, నువ్వు భయపడుతున్నావా? పొలిటీషియన్కి ఉండాల్సిన క్వాలిటీస్ కాదురా. రే, ఈ రాజమాణిక్యానికి భయం కాదురా, జాగ్రత్తగా ఉండాలని చెప్తున్నాను. నీకేమన్నా ప్రాబ్లం ఉంటే నేను హ్యాండిల్ చేస్తా. లేదు లేదు, ఆ పని నేను చూసుకుంటాను. కొద్దిగా టైం పడుతుంది, ఓపిక పట్టురా. ఓకే, బట్ ఆ భూములు నాకే కావాలి. అప్పటి వరకు ఈ సూట్ కేసు తీసుకో. రే, పులి వేటాడాలంటే ఓపిక పట్టే వేటాడుతుందిరా, మనం కూడా అంతే. ఓకే. చిట్టి తండ్రి, అధికారం ఉన్నవాడు, డబ్బు ఉన్నవాడు ఈ సమాజంలో ఇప్పటికీ బలవంతుడు. న్యూస్ పేపర్ పడేసండి, న్యూస్ పేపర్. పాలమ్మా, పాలు. పాలమ్మా, పాలు, చిక్కటి పాలు, బర్రె పాలు. పాలమ్మా, పాలు, పాలమ్మా, పాలు. ఆపు ఆపు, నీ పాల పబ్లిసిటీ. రోజు మా ఇంట్లో పేపర్ చదవకపోతే సొంతంగా కొనుక్కొని చావచ్చు కదరా. దేనికి కొనుక్కోవాలమ్మా? ఫస్ట్ పేజ్ మీ ఇంట్లో, సెకండ్ పేజ్ పక్కింట్లో, సినిమా స్పోర్ట్స్ రాము గారి ఇంట్లో, బిజినెస్ అండ్ లోకల్ పేజ్ కపిల్ సార్ ఇంట్లో. అమ్మా, నేను తెలివైనోడినమ్మా, డబ్బులు ఊరికే రావు. దీన్ని తెలివి అనరు, అతి తెలివి అంటారు. అరే, పాలేంటిరా నురుగొస్తున్నాయి? ఏమైనా కలిపావా? ఆహా, అస్సలు లేదమ్మా. మల్లిగాడంటే నమ్మకం, నమ్మకం అంటే మల్లిగాడు. నో స్టార్చ్, నో యూరియా, నో సార్, ప్యూర్ మిల్క్ అమ్మా. పాలమ్మా, పాలు, చిక్కటి పాలు, బర్రె పాలు. పాలమ్మా, పాలు. ఆ పాపు, పాలిచ్చావు కదా, ఇక వెళ్ళిపో.
పాలమ్మా పాలు, చిక్కటి పాలు. అమ్మా, దయ్యం కాదు, దొంగ కాదు, ఏలియన్ అమ్మా. దయ్యమా దొంగనా ఏలియనా కలగంటున్నావా? నువ్వు హాల్లోకి రా అమ్మా. హలో, ఎవరు నువ్వు? ఇక్కడ ఏం చేస్తున్నావు? ఏం మాట్లాడుతుందమ్మా? అడుగుతుంది నిన్నే. మయూరి, ఎవరీమే? మన ఇంట్లో ఏం చేస్తుంది? ఏమో, సోఫాలో పడుకుంది. హలో, మాట్లాడేది నీతోనే, బయటకి నడువు. నోర్ముయ్, ఇది నా ఇల్లు, మీరే బయటికి నడవండి. పిచ్చా నీకు? ఇది నా ఇల్లు, నువ్వే బయటకి నడువు. చెప్పినా కదా సార్, ఇది నా ఇల్లు, మీరే బయటికి పోండి. యూ ఇడియట్, చెప్తా నీ సంగతి. స్టాప్ ఇట్ మహేష్, ఐ సెడ్ స్టాప్ ఇట్. నువ్వెవడిరా? అదే నేను అడుగుతున్నా, నా ఇంట్లో నువ్వెవడివి? ఇది నా ఇల్లు. కాదు నాది. కాదు నాది. స్టాప్ ఇట్. నువ్వెవరు? ఇది నా ఇల్లు, మీరే బయటకి నడవండి. రే, నాటకాలు ఆడుతున్నారా? ఎవర్రా మీరు? ఎవరు పంపారా మిమ్మల్ని? మర్యాదగా బయటకు నడండి, లేదా కాల్చి పడేస్తా. ఎందుకు? ఇది నా ఇల్లు, ప్రూఫ్ కోసం డాక్యుమెంట్స్ తీసుకొచ్చిన చూడు. ఇది నా ఇల్లు, ఇది నా డాక్యుమెంట్స్. ఇవి నా డాక్యుమెంట్స్, ఇది నా ఇల్లు. షిట్ మహేష్, వాట్ ఈస్ దిస్? ఒక నిమిషం. హలో మాణిక్యం, త్వరగా ఇంటికి రా, చెప్తా మీ సంగతి. రే మహి, ఎవర్రా వీళ్ళు? వీళ్ళ డాక్యుమెంట్స్ వెరిఫై చేయి. రే మహేష్, ఇవి ఒరిజినల్ డాక్యుమెంట్స్ రా, కానీ ఒక్క ల్యాండ్ నలుగురు పేరు మీద. హౌ ఇట్స్ పాసిబుల్? రే, ఎవరా మీరంతా? ఎవరు పంపించారు? బయటకు నడిస్తే మంచిది, ప్రాణాలు కావాలంటే బయట నడవండి. మేము అదే చెబుతున్నాం, ప్రాణాలు కావాలంటే మీరే బయటకి పొండి. సార్ ఒక్క నిమిషం, ఇది కోర్టులో ఫైల్ చేసిన పిటిషన్. పంచాయతీ కోర్టులో పెట్టుకున్నాం, ఇంట్లో కాదు. కోర్టుకు సమర్పించిన ఆధారాల ప్రకారం భూమి రిజిస్ట్రేషన్లో లోపాలున్నాయని గుర్తించి సదర్ ఆఫీసర్లను నిజమైన డాక్యుమెంట్స్ తీసుకురావాలని రెవెన్యూ శాఖ ఇందుకు బాధ్యత వహించి నిజమైన హక్కుదారునికి న్యాయం చేకూర్చేలా సాక్ష్యాన్ని కోర్టులో సమర్పించాలని తెలియజేస్తూ వచ్చే నెల 15వ తారీఖు హాజరు కావాలి. అంతవరకు అందరూ ఆ ఇంట్లోనే కలిసి ఉండాలని కోర్టు ఆదేశిస్తుంది. మయూరి, ఆహా ఏమి వాసన. రై పవన్, ఎప్పుడు తినడమేరా, మనం కూడా హెల్ప్ చేయాలి, నడు. హర్ష, ఏం చేస్తున్నావు బేటా? ఆంటీ, స్కూల్లో స్టోరీ టెల్లింగ్ కాంపిటీషన్ ఉంది. నాకు ఫస్ట్ ప్రైజ్ రాకపోతే మా నాన్న అస్సలు ఊరుకోరు. ఇంకా నాకు స్టేజ్ ఫేర్, అందరితో మాట్లాడాలంటే చాలా టెన్షన్గా ఉంది ఆంటీ. వాళ్ళ నాన్న ఆమెతో ఎప్పుడూ ప్రేమగా ఉండడు, కనీసం పిల్లలా కూడా చూడడు. ఆయనలాగా డామినేటింగ్ మైండెడ్ ఉండాలని ఆయన కోరిక. ఆమె అలా లేకపోవడం ఆయనకు నచ్చదు. ఆ దెబ్బతో ఆమెకి ఇన్ఫీరియర్ కాంప్లెక్స్ డెవలప్ అయిపోయింది. ఇంతేనా? డోంట్ వరీ, నేను హెల్ప్ చేస్తా.
సో నా మాట విను. అనగనగా అరే చదువుకో, పేపర్ మొత్తం నువ్వే చదువుకో. అమ్మా, నాకు స్టోరీ టెల్లింగ్ కాంపిటీషన్లో ఫస్ట్ ప్రైజ్ వచ్చిందమ్మా. నాకు చాలా హ్యాపీగా ఉందమ్మా. నాన్న నన్ను మెచ్చుకుంటాడా? గజాల ఆంటీ, థ్యాంక్ యూ సో మచ్. గజాల పాప ఇంత హ్యాపీగా ఉండడం ఫస్ట్ టైం. థ్యాంక్ యూ సో మచ్ గజాల. తమ్ముడు, నీ బర్త్డే గిఫ్ట్, నా ఫస్ట్ ప్రైజ్ నీ కోసమే. అరే చెప్పనే లేదు, చిట్టిబాబు బర్త్డే, మరి సెలబ్రేషన్స్? తనకు ఇవన్నీ అర్థం కావేమోనని ఎప్పుడూ చేయలేదు. అరే మయూరి, వాడికి అన్న అర్థమవుతుంది. మనం పార్టీ చేసుకుంటాం అంతే. లెట్స్ పార్టీ. बार बार दिन ये आए, बार बार दिल ये गाए, बार बार दिन ये आए, बार बार दिल ये गाए, तू जिए हजारों साल ये मेरी है आरज़ू. हैप्पी बर्थडे टू यू, हैप्पी बर्थडे टू यू, हैप्पी बर्थडे टू यू, हैप्पी बर्थडे टू यू. बार बार दिन ये आए, बार बार दिल ये गाए, बार बार दिन ये आए, बार बार दिल ये गाए, तुझे हजारों साल ये मेरी है आरज़ू. हैप्पी बर्थडे टू यू, हैप्पी बर्थडे टू यू, हैप्पी बर्थडे टू यू, हैप्पी बर्थडे टू यू. స్టాప్ ఇట్, ఐ సెడ్ స్టాప్ ఇట్. మయూరి ఏంటిది? హర్ష ఏంటి? రే చీటర్స్, నా ఫ్యామిలీ దగ్గర నన్ను విలేన్ చేయకండి. నెక్స్ట్ కోడ్ హియరింగ్లో మిమ్మల్ని అందరిని ఇంట్లో నుంచి బయటకు నూకేస్తా. ఉండొచ్చు, పక్కా ఉండొచ్చు. బీపీఓ 180. రాగిని, గజాల, పవన్ ఒక చిన్న ఫేవర్ చేస్తారా? చెప్తాను. ఎస్ చెప్పు మయూరి. ఇంతకీ మీరంతా ఎవరు? మా ఇంటికి మీరెందుకు వచ్చారు? మా ఇంటి డాక్యుమెంట్స్ మీ దగ్గర ఎలా ఉన్నాయి? నా హస్బెండ్ని మీరెందుకు టార్గెట్ చేస్తున్నారు? నా హస్బెండ్ని మీరెందుకు టార్గెట్ చేస్తున్నారు? అసలు ఏం జరిగింది? మీరు నాకు నా పిల్లలకు ఎందుకు సాయం చేస్తున్నారు? ప్లీజ్ గివ్ మీ క్లారిటీ. మయూరక్క, సిబిఐ పని ఎందుకు చేస్తున్నావు? లేదు పవన్, మహేష్ మీకు డబ్బు రూపంలో కానీ ఇంకే రూపంలో కానీ మోసం చేశాడా? మేమే కాదు, మహేష్ చేతిలో చాలా మంది మోసపోయాం మయూరి. అయ్యుండొచ్చు, ఆయనకు డబ్బు అధికారం పిచ్చి కదా. కానీ మీరు నాకు నా బిడ్డలకు సాయం చేశారు. మయూరి, ఇప్పుడు ఇవన్నీ ఎందుకు? పడుకుందాం. గుడ్ నైట్. లేదు గజాల, నేను మెంటల్గా ఇవన్నీ ఇష్యూస్ హ్యాండిల్ చేయలేకపోతున్నాను. ఏం జరిగిందో చెప్తే, దానికి నేనేం చేయాలో చెప్తే మహేష్తో మాట్లాడి అట్లీస్ట్ మీకు న్యాయం జరిగేలా చేస్తా. ప్లీజ్ టెల్ మీ. ఆగు మయూరి, ప్లీజ్ వెళ్ళిపో. ప్లీజ్ వెళ్ళిపో. లేదు, సెటిల్ చేసుకుందాం. చెప్పండి, ఇప్పుడు నిజం చెప్పండి. వద్దు మయూరి, ఎవరు మీరంతా? వద్దు మయూరి, వద్దు మయూరి, వద్దు.
రాగిణి, గజాల, పవన్ ఏమైపోయారు? ఎక్కడికి వెళ్ళిపోయారు? మాట్లాడుతుంది మీతోనే. రండి, నేను మీతో మాట్లాడాలి, నేను చర్చించాలి. దయచేసి రండి, నేను సెటిల్ చేసుకోవాలి. ఎక్కడికి వెళ్ళిపోయారు? రాగిణి, గజాల, పవన్ రండి, మాట్లాడదాం. మీరంతా ఎక్కడికి వెళ్ళిపోయారు? ఇదిగో ఇదంతా అడవిగానే ఉండేది. నేను ఎంతో హాయిగా సంతోషంగా స్వేచ్ఛగా తిరిగిన ప్రదేశం ఇది. మనుషుల పైశాచిక ఆనందానికి బలైన తల్లిని నేను. ప్రపంచ చరిత్రలో ఎన్నడూ వినని శిక్ష. ఈ మనుషులు నాకు వేసిన శిక్ష మరణ శిక్ష. నన్ను హింసించి చంపినా బాధపడేదాన్ని కాదేమో, కానీ నా బిడ్డని కూడా చంపారు. ఆకలితో తిండిని వెతుకుతున్న నాకు ఆ దూరంలో బంతి లాంటి ఆహారం కనిపించింది. ఆకలితో తిన్నాను. నాకు తెలియదు కదా అదే నా ప్రాణాలు తీస్తుందని. కొద్ది నిమిషాల్లో నా కడుపులో పెద్ద పేలుడు. ఒక్క దెబ్బలో నా కడుపు ముక్కలు ముక్కలుగా అయింది. రక్తపు మడుగుల్లో మాంసపు ముద్దలలో నా బిడ్డ ప్రాణాలు విడిచింది. నా బిడ్డకు పుట్టే హక్కు లేదా? నా బిడ్డ చేసిన నేరమేంటి? నేను చేసిన నేరమేంటి? భూమి నీ సొంతమా? అడవి నీ సొంతమా? నాకు తల్లే హక్కు లేదా? నా బిడ్డకి ఈ భూమి మీద పుట్టే హక్కు లేదా? కడుపులో ఉన్న బిడ్డకు కూడా రక్షణ లేని సమాజం ఇది. నేను వృక్షాన్ని, జీవరాశులకు జీవించే విధంగా అన్ని రకాలుగా నా సర్వం ధారపోసే వృక్షాన్ని. అమ్మ ఆకలి అంటే ఫలమై, తల్లి కరువు అంటే వర్షాన్నిచ్చి, చేతులెత్తి మొక్కడానికి చెక్కిన దైవమై, ఎండకు గోడుగుగా వానకు వారధిలా పుష్పించిన పువ్వు, పండిన కాయ, కొమ్మ, రెమ్మ, బెరడు అన్నీ మీకోసమే కదా. మరి వృక్ష జాతిని కసాయి వాడిలా నిర్దయగా తాత్కాలిక సుఖాల కోసం నరికితే మీ పిల్లలు ఎలా బతుకుతారు? గాలి ఎలా పీల్చుకుంటారు? ఇదిగో ఇక్కడే నేను 60 ఏళ్ళుగా రాగి చెట్టునై స్వచ్ఛమైన గాలినిచ్చాను, లక్షల పక్షులకు నీడనిచ్చాను. కానీ కిరాటకంగా భూమిని మింగాలనుకున్న ఆకలితో నన్ను ముక్కలు ముక్కలు అని నరికి వేళ్ళ వరకు యాసిడ్ పోసి మంట వేశావు. నా కడుపు ఎంత కాలిందో తెలుసా? నా ఆత్మ ఎంత ఘోషించిందో తెలుసా? అమ్మా అమ్మా అని పక్షులు అరిచిన అరుపు నీకు వినిపించలేదా? అయ్యో నా గూడు పోయిందే, నా బిడ్డ పోయిందే అని ఏడుపు నీకు అర్థం కాలేదా? ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి మయూరి. కోతి కనబడితే కొట్టండి అంటున్నారు. రాముడి గుడిలో కనిపిస్తే చేతులెత్తి దండం పెట్టే మీరు మీ ఇంటి దగ్గర కనిపిస్తే అదే చేతులతో చంపే ప్రయత్నం చేస్తారు. అసలు అడవిలో ఉండాల్సిన మేము ఊర్లోకి ఎందుకు వస్తున్నాం? మీరు అడవిని నడితే మేమెటు పోవాలి? అడవిని నాశనం చేసే కదా మీరు మీ ఇల్లుని కట్టుకుంటున్నారు. మా ఇల్లుని మీ ఇల్లుగా మార్చుకునే హక్కు మీకు ఎవరిచ్చారు? మేమెటు పోవాలి? ఇన్ని పాపాలు చేసిన నిన్ను వదిలిపెట్టాం, అస్సలు వదిలిపెట్టాం. వదిలే ప్రసక్తే లేదు. క్షమించు, దయచేసి నాపై నా పిల్లలపై దయ ఉంచి మహేష్ని ఏం చేయకండి. క్షమించండి, దయచేసి క్షమించండి. యముండ ధర్మో రక్షతి రక్షిత. వృక్షమాత, మీకు ఇచ్చిన సమయం పూర్తయింది. తిరిగి మన లోకానికి పోదాము. ఏమి మాట్లాడాలి మానవా? ఇప్పుడు నువ్వు మాట్లాడము. అమ్మా, నాన్న, అక్క, ఇలా మాట్లాడుతుంటే ఇలా నిల్చుంటే ఎంత స్వేచ్ఛగా ఉంటుందో తెలుసా అమ్మా? మంచిగా పుట్టడం, ఆరోగ్యంగా ఉండడం, నిజంగా మీరంతా అదృష్టవంతులమ్మా. కానీ నాకు ఆ అదృష్టం లేదు. దానికి కారణం నాన్న. నాన్న, నేను ఎందుకు ఇలా పుట్టానో తెలుసా నీకు? నువ్వు చేసిన కర్మల వల్ల నేను అనుభవిస్తున్నాను నాన్న. నాన్న, ఒక కుర్చీలో ఒక చోట కదలకుండా మాట్లాడకుండా
కూర్చుంటే అది ఎంత నరకమో తెలుసా నీకు? నాకు తెలుసు నాన్న, బాధ ఎంతో. భూములు కావాలని పిచ్చితో పశువులను జంతువులను చంపావు, మనుషులను హింస పెట్టావు. నాన్న, మన బతకడానికి తిండి గుడ్డ గూడు ఇవి చాలు కదా నాన్న. ఎందుకు నాన్న ఇంకా ఇంకా కావాలని పిచ్చితో నీ పిచ్చి వల్ల చేసిన కర్మలకు నేను అనుభవిస్తున్నాను నాన్న. ఎంతో అద్భుతమైన మానవ జన్మాన్ని ఆస్వాదించకుండా ఈ ఆరాటాలు దేనికయ్యా? కర్మఫలాన్ని ఎవ్వరూ తప్పించుకోలేరు, ఎవ్వరు. మహేష్, నా ఫ్రెండ్గా నీకు సజెషన్ ఇస్తున్నాను. చట్టాలు మనుషులకే కాదు, అడవులకి జంతువులకి ఉన్నాయి. ఈ భూమి మీద బతికే హక్కు అందరికీ ఉంది. అడవుల్ని జంతువుల్ని చంపుకున్నామంటే మనల్ని మనం చంపుకున్నట్లే. దీన్ని అభివృద్ధి అనరు, నాశనం అంటారు. భావితరాలకు స్వచ్ఛమైన గాలి, నీరు, భూమిని అందించాల్సిన బాధ్యత మనందరిది. పర్యావరణం పరిరక్షణ కోసం విద్యార్థులమైన మేము ముందుకు కొనసాగుతామని మాట ఇస్తున్నాం. క్షమించండి, దయచేసి నన్ను క్షమించండి. డబ్బు, అధికారం అనే మత్తులో పడి నేనేం చేశానో నాకు అర్థమైంది. నెక్స్ట్ టైం ఇలా జరగదు. పాలమ్మా పాలు, చిక్కటి పాలు, బర్రె పాలు, పాలమ్మా పాలు. మయూరమ్మ, 1 2 3 4 అబో 5 6 7 8 9. ఏంటి మయూరమ్మ ఇది? ఇంతమంది చుట్టాలు ఇంత పెట్టుకొని ఒక్క మాట చెప్పలేదు. ఉన్న పాలన నీకు పోసి ఊర్లో ఏం పోయాలమ్మా? ఈ చిక్కటి పాలను కల్తీ చేసే ప్రసక్తి లేదు, పోషణ లేదమ్మా. పోయానమ్మా నేను. ఆగరా ఆగు, పాలమ్మా, వీళ్ళంతా పాలు, వెళ్ళిపోతారు. చిక్కటి ఆగరా ఆగు. పాలు. వనం అంటే మనం. గాలి, నీరు, చెట్లు, అడవి అన్నిటినీ అభివృద్ధి అనే పేరుతో ఉన్న వనరుల్ని నాశనం చేసుకుంటూ పోతే ముందు తరాలకు మనం ఏమి ఇవ్వగలం? పూర్వీకులు మనకు అందించిన పర్యావరణాన్ని మనం ముందు తరాలకు అందించాలి. అది మన బాధ్యత. పర్యావరణాన్ని కాపాడుకుందాం, ముందు తరాలకు అందిద్దాం. వృక్షో రక్షతి రక్షితః.